దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వకృపానిధిగు దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నిండు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునందు ప్రియమైన వాళ్ళారా, బాగున్నారు కదండి మీరంతా? మీ అందరి ఆత్మీయ యోగక్షేమం నిమిత్తమై ఈ దైవజనుడు ఆత్మీయముగా బలపరుస్తూ బలపడుట కొరకై ఈ విలువైన మాటలు ప్రకటించడానికి ఏ యోగ్యత లేని నాకు యోగ్యతను అనుగ్రహించిన సర్వాధికారి అయిన దేవునికి నేను ఎంతగానో రుణస్థుడను కృతజ్ఞుడనై ఉన్నాను. దినదినము పరలోకపు మాటలు జీవపు ఊటలుగా మనలను తాకుతూ మన ఆత్మీయ దాహమును తీరుస్తూ ఉన్న విధానమును బట్టి మనం ఎంతగానో రుణస్థులము అని చెప్పక తప్పదు. ఈ దినాన దేవుడు మాట్లాడమన్నటువంటి కొన్ని విలువైన మాటలు ఏమిటి అనగా, దేవుని బిడలకు ప్రమాదకరమైన మాటలు ఏవి? దేవుని బిడలకు ప్రమాదకరమైన మాటలు, ప్రమాదకరమైన మాటలు చాలా ఉన్నాయి. కొన్నింటిని ప్రభు మీతో చెప్పమని చెప్పాడు. ఈరోజు కొన్ని చెప్తాను, రేపటి దినాన కూడా కొన్ని విషయాలు మాట్లాడతాను. సరేనా? మీరు నమ్మండి. దేవుడు మాట్లాడే ప్రతి మాట మన ఆత్మీయ క్షేమము నిమిత్తమై దీవెనకరముగా ఉంటుంది అని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదు. చూద్దాం ఏ మాటలు మనకు ప్రమాదకరమైనవో ఒకదాని వెంట ఒకటి చూస్తూ వద్దాం. మొదటిగా యూదా రాసిన పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యూదా పత్రిక, అందులో అధ్యాయాలేములే ఉన్నది, ఒకే అధ్యాయము. 16వ వచనాన్ని ఒకసారి చూద్దామా? ప్రమాదకరమైన మాటలు మన నోట రాకూడదు. సరేనా? మన నోట రాకూడని ప్రమాదకరమైన మాటలు ఏంటో 16వ వచనం. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంభమైన మాటలు పలుకును. ప్రమాదకరమైన మాటలు. దేవుని జనాంగమా, మనము మాట్లాడకూడని మాటలు ఏంటట? ప్రమాదకరమైనటువంటి మాటలు ఏమిటి అని మనం చూస్తే ప్రభు చెప్తున్నాడు ఈ మాట. ప్రమాదకరమైన మాటలు, డంబపు మాటలు. డంబపు మాటలు ఎలా ఉంటాయి? ఇతరుల ముందు తమ గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి ఆర్భాటముతో డంబపు మాటలు, డంబంగా మాట్లాడతారు. మేమేంటి, మా కథ ఏంటి? మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. పూర్వపు దినాల్లో, మరి ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలీదు, ఎందుకంటే చాలా మటుకు నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. ఇంతకుముందు కొంతమంది కోయధరల మాదిరి, లేకపోతే ఈ ఒక పిట్టల ద్వారా, పిట్టల దొరలు వచ్చేవారు. ఒక చెక్క తుపాకీ పట్టుకొని, టోపీ పెట్టుకొని కదండి, చెక్క గన్ను, ఒక టోపీ పెట్టుకొని, కోట్ వేసుకున్నట్లుగా ప్యాంటు మీద మలతాడు వేసింటారు. వేసి మన ఇంటి ముందుకి అడుక్కోవడానికి వచ్చినప్పుడు ఆ పిట్టల దొరలు మాట్లాడే మాటలు ఎట్లుంటాయి చెప్పండి? కేజీ బంగారు కుక్క మోసేసిందని పడేసామంటారు. కుక్క మోసేసింటే కేజీ బంగారు పడేశారంట. హైదరాబాద్లో ఫ్యాక్టరీలు, ముంబైలో ఫ్యాక్టరీలు, అక్కడ ఫ్యాక్టరీలు, ఇక్కడ ఫ్యాక్టరీలు, ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి మాకని చెప్తారు.
అన్ని డబ్బాలు చూడండి ఎట్లా చెప్తారంటే నవ్వించడానికేమో బహుశా. ఇన్నున్నా మీరెందుకు అడుక్కోవడానికి వచ్చారని చెప్పేసి అంటారా? దానికి కూడా ఒక కారణం చెప్తాడు. మనం నవ్వుకోవడానికి తను డంబాలు చెప్పుకోవడం. ఈరోజు చాలామంది అప్పుల ఊబిలోనికి వెళ్ళడానికి కారణం ఏంటో చెప్పమంటారా? ఈ డంబమే, గొప్పలు చూపించుకోవడానికి చేసే ప్రయత్నమే. ఆ ఇంటి వాళ్ళు ఒక కూడికి పెట్టారు, వాళ్ళకన్నా గ్రాండ్గా పెట్టాలి మన ఫంక్షన్ కాదా? మీరు ఆలోచన చేయండి. తమ శక్తికి మించి అప్పులు చేసి గొప్పల కోసం మరి కట్టుకుంటే అప్పులు, ఇంటి దగ్గరకు వచ్చి నిష్ఠూరంగా అప్పులు వాళ్ళు మాట్లాడుతుంటే తినిపోయిన వాళ్ళందరూ వచ్చి కడతారా? ప్రతి అప్పుల వెనక డంబం ఎక్కువ ఉంటుంది చూడండి. ఎవరి ముందో కనిపించడానికి, గొప్పగా కనిపించడానికి. వద్దు ప్రియులారా, ప్రమాదం, చాలా ప్రమాదం అది. పెద్దలు అనేవారు కదండి, మంచము ఎంత పొడవు ఉంటే అంతవరకే కాళ్ళు చాపుకోవాలి. నేను ఆలోచన చేశాను ఒకసారి, మంచం ఎంత పొడవు ఉంటే అంత, ఒకవేళ ముందుకు చాపుకుంటే నువ్వు దుప్పటి కప్పుకున్నా నిలబడదు అది. ప్లస్ నీకు కంఫర్ట్గా నిద్ర రాదు. ఉన్న మట్టుకుంటే చాలు. ఎందుకు డంబం? ఈరోజు చాలామందికి మనం చూస్తాం, లోకంలో నానుడి, మింగడానికి మెతుకు లేదట, మీసాలకు సంపెంగ నూనె అంట అన్నారు. ఇలాంటివి చాలా చెప్తాను నేను, మీరు వినాలి. కానీ నేను అంటాను ఒక మాట, నీ స్థితికి మించినది ఎందుకు? ఏం అవసరం అండి? పండుగలు వచ్చింది అంటే ఎంత గొప్పలో అప్పులు చేసి పెద్ద పెద్ద హంగామా చేయడం, తర్వాత కట్టుకునేటప్పుడు అవమానభరితంగా ఉండడం. దేవుడు అన్నాడు చాలా చక్కగా మాట్లాడుతూ యూదా ద్వారా, వారు తమ దురాశల చొప్పున నడుచుకొనుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబపు మాటలు పలుకును. ఏమన్నాడు అక్కడ? వారు తమ దురాశల చొప్పున నడుచుకొనుచు, చెప్పండి, లాభము నిమిత్తము మనుషులను కొనియాడుతూ, దేన్నో ఆశించి పొగడడం, అది పొందుకోవడానికి పొగడడం, తదుపరి అది పొందుకున్న తర్వాత అది తిరిగి ఇవ్వాల్సి వచ్చినప్పుడు సనగడం. అంతే కదండి అక్కడ చెప్పింది, సనగడం. అంత మాత్రమే కాక తమ గతిని గురించి నిందించడం, డంబపు మాటలు పలకడం. అప్పు చేసినప్పుడు ఎలాగ అడుగుతారు? 100 రూపాయలు అన్నా రేపేస్తా అంటారు, కొనియాడతారు మనల్ని. నువ్వు చాలా గొప్పోడివన్నా, నువ్వు అసలుకు నీ స్థాయి ఏంటి, నువ్వు ఇక్కడ ఉండాల్సినోడివి కాదంటాడు. ఎక్కడ ఉండాలనో మరి, ఎక్కడో పెడతాడు అప్పు తీసుకున్న తర్వాత, నిన్ను స్టేషన్ కాడికి ఎగ్గుతాడు. ఏమేమో చెప్పగానే మనం పొంగిపోతాం. వాని లాభం కొరకు నిన్ను కొనియాడుతాడు. అది అడిగినప్పుడు నీ మీద సనుగుతాడు. నా స్థితి బాగలేదని నిందించుకుంటాడు. నేనేం ఇవ్వలేక కాదు, నాకు రావాల్సింది చాలా ఉంది అని డంబాలు చెప్తాడు. ఈ మాటలే ప్రమాదం అంటున్నాను, ఈ మాటలే ప్రమాదం. ఇట్టి ప్రమాదకరమైన మాటలకు దూరముగా ఉండండి ప్రియులారా. డంబపు మాటలకు దూరంగా ఉండండి. అనవసరంగా మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నారా? ఏదో లాభాన్ని ఆశిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అనవసరంగా పొగుడుతున్నారంటే ఎందుకు పొగుడుతారు? ఏదో పొందుకోవడానికి. వద్దు, ఆ పొగడతా వద్దు, పొగడత కోసం పొంగిపోవడం వద్దు. డంబపు మాటలు ప్రమాదకరమైనవి. రెండవది ఏ మాటలు ప్రమాదకరమైనవో చూద్దామా? మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాం. 6, 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు,
విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు. రెండో మాటలు ఏంటంట? వ్యర్థమైన మాటలు ప్రమాదం. వ్యర్థము అనే పదములోనే ఉంది అది ఉపయోగం లేదు అని. మన దగ్గరికి మున్సిపాలిటీ వాళ్ళు చెత్తను వసూలు చేయడానికి వచ్చినప్పుడు ఎప్పుడైనా చెత్త బండి మీద చూడండి, పేరు రాసింటుంది వ్యర్థాలకు ఒక బాక్స్, వ్యర్థ పదార్థాలకు కదండి. వ్యర్థమైనది అంటే ఉపయోగం లేనిది అది. ఈరోజు చాలామంది ప్రార్థనలో ఉపయోగం లేని మాటలు చెప్పేస్తున్నారు, అనవసరమైనవి. ఉన్నారా ఎవరైనా బైబిల్లో? ఉండా మరి. పరిసయ్యుడు 18వ అధ్యాయం లూకాసు వార్తలు, ప్రార్థన చేయుటకై దేవాలయానికి వెళ్ళారు ఇద్దరు రాయబడింది. ఒకడు పరిసయ్యుడు, మరొకరు సుంకరి. ఇద్దరూ ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇద్దరు ప్రార్థన? పరిసయ్యుడు అంటాడు, ఈ సుంకరి వలె ఉన్నందుకు నీకు స్తోత్రములు అంటాడు. అబ్బో, వారానికి 2 మాటలు ఉపవాసం ఉన్నాడంట. మరి తెలియదు దేవునికి ఇవేం తెలియవు. వీడు గుర్తు చేయాలి మళ్ళీ ఈ విషయాలు. నువ్వు చేసిన మంచి ఏదనంటే గుర్తు చేయి. హిజ్కియా కూడా ప్రార్థనలో నీ ఎదుట నేను ఎలాగ యథార్థంగా బతికానో జ్ఞాపకం చేసుకో ప్రభు అని గుర్తు చేశాడు. కానీ ఈ పరిచయుడు అలా కాదు, వ్యర్థమైన మాటలు. ఏమని? నేను ఇలా ఉపవాసం ఉన్నాను, దశంభాగం ఇస్తున్నాను, ఇవన్నిటితో పాటుగా ఈ సుంకరి మాదిరి నేను లేను. ప్రార్థనలో వ్యర్థమైన మాటలు వద్దు ప్రియులారా. అందుకే అక్కడ రాయబడింది, వారు వ్యర్థమైన మాటలు వచ్చిస్తారు, విస్తరించి మాట్లాడతారు, తమ ఫలం వినబడుతుందని అనుకుంటారు. నో యూజ్, ఏమి ఉపయోగం లేదు. ఇవి ప్రమాదకరమైనవి. దేవునిందు ప్రియమైన వారలారా, వ్యర్థమైన మాటలు వద్దు. అందుకే లోకంలో నానుడు ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలును తలపెట్టవోయ్ అన్నారు. ఒట్టి మాటలు. చాలామంది కూర్చుంటే అనవసరమైన మాటలు, ఆ ఇంటిని గూర్చి ఈ ఇంటిని గూర్చి, వాళ్ళను గురించి వీళ్ళ గురించి. ఇదేనా జీవితం అంతా? నీ ఇంటి సంగతి తప్ప అన్ని ఇంట్ల గురించి మాట్లాడుతీవి. వ్యర్థం కాదా అది? ప్రార్థనలో కూర్చున్నప్పుడు నువ్వే ఒక పెద్ద భక్తురాలు అయినట్లుగా ప్రవర్తించడం. వ్యర్థమైన మాటలు ప్రమాదకరమైనవి. మూడవది చూద్దామా? సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే గర్వము, అహంకారము, దుర్మార్గత. మాట చూడండి, కుటిలమైన మాటలు నాకు అసహ్యము అన్నాడు. ఏ మాటలు? ప్రమాదకరమైనవి, ప్రభువుకు అసహ్యకరమైనవి. కుటిలమైన మాటలు అంటే కుళ్ళు కాదు, మోసపూరితమైనవి అంటారు. కుటిలమైనవి అంటే మోసముతో కూడినవి. ఈరోజు లోకంలో చాలా వరకు మనం చూస్తున్నప్పుడు ఈ ఆన్లైన్లో ఈ మోసపూరితమైన మాటలు, కుటిలమైన మాటలు. 100 పెడితే పెట్టుబడి 10,000 వస్తాయంట. ఎంత మోసపూరితమైనవి, కుటిలమైనవి మాటలు. నిలకడలేనివి, స్థిరము కానివి. ఎదుటి వ్యక్తికి కీడు చేయడానికి అంతరంగములో నుంచి మోసముతో మాట్లాడే మాటలు, కుటిలమైన మాటలు చాలా ప్రమాదకరమైనవి. దేవునిందు నాకు ప్రియమైన వారలారా, ఆయన మాట్లాడుతున్నాడు. డంబపు మాటలు ప్రమాదకరమైనవి, వ్యర్థమైన మాటలు ప్రమాదకరమైనవి, కుటిలమైన మాటలు కూడా ప్రమాదకరమైనవి. అందులో మోసము దాగి ఉంది, మోసం దాగి ఉంది. ఇంకో మాట కూడా చెప్పాను మీకు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూస్తున్నాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు
చెడ్డదాని పలకకుండా తన నాలుకను, ఆ మాట చూడండి, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చాలు, ప్రమాదకరమైన మాట. కపటపు మాటలు, కపటపు మాటలు. మీకు బైబిల్ గ్రంథంలో కపటముతో కూడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ మచ్చుకు ఒక వ్యక్తిని చూపిస్తాను, తర్వాత మీరు చదువుకోండి. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము 3-4 వచనాలు తర్వాత చదువుకోనండి. ఆ మొదటి వచనాన్ని చూస్తున్నప్పుడు దావీదు కుమారుడైన అమ్నోను అనబడే ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతడు తన చెల్లెలైనటువంటి తామారును మోహించి అని రాయబడింది, ప్రేమించి కాదు, మోహించి దినదినానికి ఆమె మీద బెంగతో చిక్కిపోతున్నాడంట. అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడు కపటమైన మనస్సు కలిగిన వాడు, యెహోనాదాబు వాడి పేరు. సహజంగా స్నేహితులతో పంచుకుంటాం కదండి కొన్ని విషయాలు. ఏరా రోజు రోజుకి అలాగైపోతున్నావు అని అడిగాడు స్నేహితుడు. వీడన్నాడు, నేను నా చెల్లెలైన తామారును మోహించాను, అందుకే చిక్కిపోతున్నాను అని చెప్పాడు. ఇప్పుడు స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, మంచి స్నేహితుడు ఏం చెప్పాలి? ఏంట్రా బుద్ధి ఉందా లేదా నీకు అంటే, ఆ రోజుల్లో తండ్రి ఒక్కడే, తల్లులు వేరు, తప్పు కదరా ఇలాంటి ఆలోచన అని చెప్పాలి. కానీ వాడేమన్నాడు, ఓస్ అంతే కదా, రోగివైనట్టుగా మంచం మీద పండు. చూడండి కపటపు ఆలోచనలు ఎలాగుంటాయో. రోగివైనట్టుగా మంచం మీద పడుకో, నిన్ను చూడ్డానికి మీ నాన్న దావీదు వస్తాడు, ఏ నాన్న ఇలాగైపోయావు అంటాడు. పరిస్థితి చేజాటిపోయింది, చచ్చిపోబోతున్నాను, ఏమి రోగమో తెలియదు నాయన అంటాడు. సరే నీ మాయరోగానికి మందేంద్ర గాడిదా అని అంటాడు. ఏమి లేదు, నా చెల్లెలను పిలిపించి నాకు రొట్టె తయారు చేసి పెట్టమను, చివరిగా తిని చచ్చిపోదా అని చెప్పు. చెల్లెలను పంపిస్తాడు. అందరినీ బయటికి పంపించి బలవంతం చేసి పాడు చేసి. వాస్తవానికి అమ్నోనిది కాదు ఈ ఆలోచన, కపటమైన మనస్సు కలిగినటువంటి యెహోనాదాబుది ఆలోచన. ఆ ఆలోచన వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయి తెలుసా? అబ్షలోము ఒక ప్లాన్ వేసి, ఆ ప్లాన్ ప్రకారంగా ఒక గొర్రెబొచ్చు కత్తిరించే సమయంలో విందు చేసి, దానికి దావీదును పిలవడానికి వెళ్ళి, నువ్వు ఎటు రావు కాబట్టి కనీసం కుమారుడైన అమ్నోనునైనా పంపించు అనడం. ఎందుకు రేవడు కొడుక నువ్వు వెళ్ళు, మేము వస్తే నీకు బాధ అనడం. లేదు మీరు రావాలి అనడం. అమ్నోనును పంపడం, స్నేహితులకు చెప్పడం, బాగా మందు తాపడం, గొంతు కోసి అమ్నోనును చంపడం. దేవునిందు ప్రియమైన వారలారా, మనస్సులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడే వ్యక్తుల దగ్గర జాగ్రత్త. మీ ఇంటికి ఎవరో ఒక పురుషుడో అన్నానో ఆత్మీయుడనో వస్తూ అంతరంగములో ఏముందో మీరు గ్రహించగలరు. మీరు గ్రహించగలిగినప్పుడు దాని ఆరంభములోనే కట్ చేయకపోతే కుటుంబం అంతా అవమానభరితంగా అంతమైపోతుంది. జాగ్రత్త. ప్రస్తుత దినాల్లో లోకములో కపటదారులే ఎక్కువ ఉన్నారు. మీ నాన్న నాకు తెలుసు, మీరు మాకు బాగా తెలుసు, ఎలాగైనా సరే వలవేసి పాపమును ప్రేరేపించే వ్యక్తులు, పాపమును చేసే వ్యక్తులు చాలా అధికమైపోయిన రోజుల్లో ఉన్నాం. మాటల యొక్క గుణాన్ని గుర్తించకపోతే, మాటల యొక్క గుణాన్ని గుర్తించకపోతే మానం పానం పోతాది పిరుగులారా. మానం ప్రాణం పోతాది. అందుకే ఈరోజు ఫేస్బుక్ వచ్చిన తర్వాత, ఈ ట్విట్టర్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చిన తర్వాత, అటువైపునున్నవాడు ఎవడో మనకు తెలియదు, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడంట, నువ్వు ఫ్రెండ్ అని ఓకే అన్నావు. ఏమంటే ఫ్రెండ్ అంటే బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. దావీదు యోనాతాను స్నేహితులైనప్పుడు ఎదురెదురుగా ఉండి వారు చేసే పనులను బట్టి మనస్సు కలుసుకోవడం ఫ్రెండ్. అటువైపునున్నవాడు పెట్టినటువంటి పిక్ అది ఒరిజినలో కాదో తెలీదు,
ఆ వ్యక్తి స్నేహితుడికి అర్హుడో కాదో తెలియదు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టగానే నువ్వు కొట్టి చాటింగ్ చేస్తావా? కపటపు మాటలతో నీ జీవితాన్ని పాడు చేసుకుంటావేమో. జాగ్రత్త సోదరుడా, సోదరి. ఎంతమంది ఈ కపటపు మాటలలో చిక్కుకొని ఆడబిడ్డలు తమ కన్యత్వాన్ని కోల్పోయి అపవిత్రులైపోయి జీవితాలు బజారుకెక్కిన వాళ్ళు ఎంతమంది? కపటపు మాటలు ప్రమాదకరమైనవి. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పుడు? 4 విషయాలు చూసాం కదండి. చాలా జాగ్రత్త. డంబపు మాటలు, కుటిలమైన మాటలు, వ్యర్థమైన మాటలు, కపటపు మాటలు. ఇంకో మాట కూడా చెప్పానా? చాలా ఉన్నాయి. ఈరోజు కొన్నే చెప్తాను. ప్రభు చిత్తానుసారంగా ఏ మాటలు మనకు క్షేమమో రేపు చెప్తాను. ఓకే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 30వ వచనాన్ని చూస్తున్నాం. 20:30 వచనం. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకుచు వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘపు బిడ్డలను ఈడ్చుకుపోవడానికి చాలామంది అట వంకర మాటలు మాటలలో నిన్ను ఈడ్చుకుపోయే పరిస్థితి. అప్పుడప్పుడు మనం స్కూటర్లోనో కారులోనో వెళ్ళేటప్పుడు కొన్ని రూట్స్ దగ్గర, కొన్ని రోడ్ల దగ్గర కొన్ని సిగ్నల్ పెట్టింటారు. వంకరగా ఉన్న సిగ్నల్ అంటే అది టర్నింగ్ అవుతుంది అన్నమాట. అక్కడ మనకు దానికి ఆ గుర్తు కన్నా ముందుగానే ఒక బోర్డు కూడా పెట్టింటుంది గవర్నమెంట్. ఇక మలుపు ఉంది కాబట్టి స్పీడ్ లిమిట్ అంటారు. వాడు ఏం చెప్తాడు, అక్కడ బోర్డు ఏమని పెట్టింటారు, 20 నుంచి 40 లోపల స్పీడ్ లిమిట్, మెల్లగా టర్న్ అవ్వాలి. స్పీడ్గా వెళ్తే, టర్నింగ్లో స్పీడ్గా వెళ్తే వెళ్ళి పడిపోతాడు, కొడతాడు అంతే. అలాగే వంకర మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే పడిపోయే ప్రమాదం, పాడైపోయే ప్రమాదం చాలా ఉంది. ఈరోజు సంఘములోని దేవుని బిడ్డలను ఈడ్చుకు వెళ్ళడానికి ఈ వంకర మాటలు చాలా వచ్చేసాయి. మీ బైబిల్లో ఈ తప్పులు ఉన్నాయి, ఇలాంటి పాపం ఉంది, ఇలాంటి శాపం ఉంది, ఎన్నో. దేవుని బిడ్డలారా, ఇంకెక్కడ లేవండి తప్పులు? నన్ను అడిగితే ఒక్క మాట చెప్తాను మీకు. బైబిల్లో ఇలాగ తప్పుంది, ఇలాగ తప్పుంది, ఇలాగ తప్పుంది అంటే బైబిల్ తప్పు చేయమని చెప్పడానికి అది చెప్పలా. ఇలాంటి తప్పులు జరిగాయి, నువ్వు జాగ్రత్త అనడానికి చెప్పారే తప్ప నిన్ను తప్పు చేయమని కాదు. అందుకే నేను ఇదివరకు సందేశంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఆంధ్రజ్యోతినో, ఈనాడో, సాక్షినో, ఆంధ్రపు ఏదో ఒక పేపర్లో పలాని ఊర్లో పలాని అమ్మాయిని వాళ్ళ నాన్నో అన్నో చెరిశాడు అని పెడితే, అంటే ఆ పేపరు ఇలాగ అందరూ చెరసండి అని చెప్పడానికి ఆ మ్యాటర్ పబ్లిష్ చేశారా? ఇలాగ జరిగింది, ఇది హేయమైన చర్య, దీనికి శిక్ష ఉంది అనడానికి వాళ్ళు పేపర్లో రాశారు. బైబిల్లో కూడా రాయబడిన మాటలు ఎందుకు అనంటే, ఇది తప్పు, దేవుడు సహించడు దీన్ని, ఈ తప్పిదము చేయడం వల్ల దేవుని కోపానికి, ఉగ్రతకు లోనవుతారు, ఇలాంటి పాపం మీ జీవితాల్లో జరగకూడదనడానికి రాశారే తప్ప బైబిల్ తప్పును ప్రేరేపించడానికి ఆ గ్రంథంలో మాటలు రాయబల్లా. కొంచెం వివేచించి ఆలోచించండి. ఒకవేళ బైబిల్లో రాసిందే తప్పుడు అర్థము అనంటే పేపర్లో ప్రతి దినము ప్రచురితమయ్యేటటువంటి ప్రతి మాటలు కూడా ఆ పేపర్ తప్పుతనాన్ని ప్రశ్నించాలి. లేదే. కుటిలమైన మాటలు లేదా వ్యర్థమైన మాటలు. జాగ్రత్త పరుగులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. వంకర మాటలు. దేవుడు అందుకే తన ప్రియబిడ్డలమైన మనల్ని దర్శించి మాట్లాడుతున్నాడు. మాట్లాడే మాటల విషయమై
జాగ్రత్త, జాగ్రత్త. ఇంకొక మాట కూడా చెప్పి ముగించాను. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూద్దామా? యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు, దేవుడు అంటున్నాడు మాట, పెద్ద నోరు చేసుకొని విస్తారంగా మాట్లాడారంట. కొంతమందికి ఏమి ఉండదు, పెద్ద నోరు తప్ప. తిండి, వనరులు, వసతులు ఏమి ఉండవు. ప్రభువా, మేము ఏమీ లేకుండా దయనీయమైన స్థితిలో ఉన్నాం, మా స్థితి మార్చు అని ప్రార్థించవలసింది పోయి పెద్ద నోరు వేసుకొని మాట్లాడుతుంటారు. అందుకే దాన్ని ఏమన్నాడు? విస్తారమైన మాటలు అన్నాడు. వాస్తవానికి జ్ఞాని అయిన సొలొమోను చాలా చక్కగా మాట్లాడాడు. 10వ అధ్యాయం 19వ వచనం సామెతల గ్రంథములో, విస్తారమైన మాటలలో దోషముండక మానదు అన్నాడు. విస్తారమైన మాటలు ఏముందట? దోషముంది. మరి మనం ఏం మాటలు మాట్లాడాలి? ఏం మాటలు మాట్లాడాలో తర్వాత చెప్తాను నేను. ప్రమాదకరమైన మాటలు ఇవి. కుటిలమైన మాటలు ప్రమాదకరమైనవి, డంబపు మాటలు ప్రమాదకరమైనవి, వంకర మాటలు ప్రమాదకరమైనవి, వ్యర్థమైన మాటలు ప్రమాదకరమైనవి, కపటపు మాటలు ప్రమాదకరమైనవి, విస్తారమైన మాటలు దోషముతో కూడినవి, అవి ప్రమాదకరమైనవి. దేవుని బిడ్డలారా, మన మాటలు దేవుని మాటలుగా, పాపమును కలిగించేవిగా, అపవిత్రతను చోటు చేసేవిగా కాకుండా, ఇలాంటి వ్యక్తులు లోకంలో ఉన్నారు. మనం జాగ్రత్త కలిగి మన ఆత్మీయ స్థితిని సరిచేసుకుంటూ బలపరుచుకుంటూ ఇట్టి మాటల విషయంలో జాగ్రత్తను వహిద్దాం. ఇవి ప్రమాదకరమైనవి. ఈ ప్రమాదాన్ని మనం అధిగమించగలిగితే పరలోకాన్ని మనం చేరుకోగలుగుతాం. తలలో ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, ఇలాంటి మాటలు నా నోట రానివ్వక నన్ను భద్రపరచు ప్రభువా అని ప్రభు సహాయమును కోరదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన దేవా, మహోన్నతుడవైన పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఎలాంటి మాటలు మా ఆత్మీయ జీవితమునకు ప్రమాదకరమైనవో మీరు కొన్ని విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ మాటల మాధుర్యత విన్నాం మేము. మా ఆధ్యాత్మిక జీవితములో ఇలాంటి మాటలకు దూరముగా మీ మాటలకు దగ్గరగా మేము బ్రతకడానికి కృపనివ్వండి. ఎలాంటి మాటలు మేము మాట్లాడాలో తర్వాత విషయాల్లో కూడా మాతో మీరు మాట్లాడండి. మీరు ప్రకటించిన ఈ పరలోకపు వాక్కులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.